జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రాజమౌళి. సో ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా రాజమౌళి సినిమాలు ఏ హీరో చేసినప్పటికీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా సాధిస్తుంది. సో మరి ఆ సాధించిన సినిమా తర్వాత ఏ సినిమా అయితే చేస్తారో ఆ హీరోకి ఖచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది అనే విధంగా ఒక సెంటిమెంట్ మాత్రం ఇప్పుడు సినిమా వర్గాల్లో ఖచ్చితంగా ఉంది ఇండస్ట్రీలో అని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతోని అటు రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా చాలా సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. సో మరి అంతటి హిట్ సాధించిన సినిమా తర్వాత ఇప్పుడు దేవరా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ అందరి ముందు కూడా వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారు. సో మరి ఆ విధంగా కాకుండా ఏదైతే సెంటిమెంట్ ఉందో రాజమౌళి సినిమా హిట్ అయిన తర్వాత చేసిన నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ని ఖచ్చితంగా దేవరా సినిమాతోని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బ్రేక్ చేసేస్తాడు అనే మాట మాత్రం ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తోంది. సో ఇప్పటి వరకు ఈ సెంటిమెంట్ తగ్గట్టుగానే చాలా మంది హీరోలకు కూడా రాజమౌళితో ఒక హిట్ సాధించిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏది చేసినా కూడా అది ఫ్లాప్ అవ్వడం, రామ్ చరణ్ విషయంలో కూడా ఆచార్య సినిమా విషయంలో కూడా అది మనకు తేలిపోయింది. సో మరి ఆ విధంగా చూసుకుని అందులో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కూడా కంబైన్గా చేయడం జరిగింది. ఆ సినిమా త్రిబుల్ ఆర్ తర్వాత చేశారు కాబట్టి ఆ సినిమా ఎవరు కూడా ఊహించని విధంగా వాళ్ళ లైఫ్లోనే ఒక భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. సో మరి ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సెంటిమెంట్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సెంటిమెంట్ని నిలబెడతాడా లేకపోతే ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాడా అని అనుమానాలు మాత్రం ఇప్పుడు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ ఒక విధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సెంటిమెంట్ని ఖచ్చితంగా నిలబెట్టాడు, బ్రేక్ చేస్తాడు అనే మాట మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. 90% పీపుల్ కూడా ఇదే నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రీ సేల్ విషయంలో కావచ్చు, ప్రీ బుకింగ్ విషయంలో కావచ్చు, కలెక్షన్ల విషయంలో అయితే ఈ సినిమా దేవరా సినిమా అందరి హీరోలని అన్ని సినిమాలు కూడా వెనక్కి నెట్టేసి కలెక్షన్ల విషయంలో సునామీ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికాల విషయంలో కావచ్చు, ఓవర్సీస్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకి సంబంధించి దేవరా సినిమాకి సంబంధించి కలెక్షన్లు అనేవి చాలా భారీగా ఇప్పటికే వస్తున్నాయి. సో మరి ప్రీ సేల్ విషయంలో $1 మిలియన్ దాటిపోయింది. అండ్ నార్త్ అమెరికాలో చూసుకుంటే కల్కి సినిమాను కూడా దాటేసి 1.41 మిలియన్లు కూడా వసూలు చేసేసింది ఆల్రెడీ. సో మరి ఈ విషయంలో చూసుకున్న అండ్ ముఖ్యంగా మనకు బాలీవుడ్ సైడ్ నుంచి జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటించింది, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించాడు. అండ్ ఇందులో ఉన్న సముద్రం బ్యాక్ డ్రాప్ కావచ్చు, ఇప్పటికే రిలీజ్ అయిన 3 సాంగ్స్ విషయంలో ట్రైలర్ విషయంలో చూసుకున్నా కూడా ఏ సినిమా కూడా సాధించని విధంగా విత్ ఇన్ అవర్స్లోనే ఈ సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, విత్ ఇన్ అవర్స్లోనే ఏ సినిమా కూడా రానటువంటి వ్యూస్ సాధించి ముందుగా ఇప్పటికే అన్ని రికార్డులు కూడా యూట్యూబ్ పరంగా కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు, సాంగ్స్ పరంగా, ట్రైలర్ పరంగా అండ్ కలెక్షన్ల పరంగా, ప్రీసేల్ పరంగా ఏ పరంగా చూసుకున్న దేవరా సినిమా అయితే అన్నిటినీ వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి రాజమౌళి సెంటిమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దేవరా సినిమాతోని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడు అని మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.